ఈ నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని మోదీ ప్రసంగించడం లేదు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27న మోదీ తన ఉన్నత స్థాయి చర్చల్లో ప్రసంగించాల్సి ఉండగా తాజాగా ఐరాస విడుదల చేసిన సవరించిన వక్తల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన ప్రసంగం రద్దయినట్లు స్పష్టమైంది. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్య సమితి సమావేశాలు సెప్టెంబర్ 29న ముగుస్తాయి. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారనే దాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉక్రెయిన్ పై భారత వైఖరి. ఇదే సమయంలో ఉక్రెయిన్లోని తాత్కాలిక ఆక్రమిత ప్రాంతాల పరిస్థితిపై జరిగిన చర్చలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ వివాదాన్ని యుద్ధ క్షేత్రంలో పరిష్కరించలేమని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్య మార్గాలే దీనికి ఏకైక పరిష్కారమని భారత్ బలంగా విశ్వసిస్తుందని పునరుద్ఘాటించారు. ఇది యుద్ధాల శకం కాదు అని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పిన మాటలను హరీష్ గుర్తు చేశారు. ఈ వివాదానికి త్వరగా ముగింపు పలికేందుకు చేపట్టే దౌత్యపరమైన ప్రత్యామ్నాయాలకు భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లోని పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతుంది. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడాన్ని అంగీకరించలేం. యుద్ధ భూమిలో ఎలాంటి పరిష్కారం లభించదు అని ఆయన అన్నారు. శాశ్వత శాంతి స్థాపనకు అన్ని వర్గాల భాగస్వామ్యం, నిజమైన నిబద్ధత అవసరమని హరీష్ అభిప్రాయపడ్డారు.